నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం 2వ విడతలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. ప్రయాణికుల్లో అవగాహనకే ప్రపంచ డ్రామా దినోత్సవం, సన్ షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండీ గురవారెడ్డి వెల్లడి. అమరావతి మహాపాదయాత్రను అడ్డుకునేందుకు ప్లకార్డులతో వైసీపీ నిరసన. అమరావతి వద్దు, 3 రాజధానులే ముద్దు అంటూ నినాదాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఎస్ జ్యువెలర్స్లలో ఈడీ సోదాలు. బ్యాంకు రుణాల ఎగవేతపై గతంలోనే కేసు నమోదు చేసిన సిబిఐ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం 2వ విడత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్టోబర్లో పంట కోతలు, రబీ అవసరాల కోసం ఒక్కొక్కరికి 4,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. 4వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం 2వ విడత పెట్టుబడి సాయం కింద జిల్లాలోని 2,20,497 మంది రైతులకు 96.45 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అంజాద్ బాషా, కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు చెల్ల భగీరథ్ రెడ్డి, ఇషాక్ బాషా తదితరులు పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉండి ఏ రైతైనా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులే వస్తే వెంటనే ఆర్బీకే కేంద్రాలు స్పందిస్తూ ఉన్నాయి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఈరోజు గర్వంగా మీ బిడ్డ చెప్పగలుగుతున్నాడు, ఈరోజు రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం ఉండి పొరపాటున ఏ రైతైనా ఆత్మహత్యం చేసుకుంటే పరిహారం అందని రైతు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క రైతన్నలే కాదు, సిసిఆర్సి కౌలు రైతు కార్డు ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఇదే మాదిరిగానే ఏదైనా దురదృష్టవశాత్తు పొరపాటు ఏదైనా జరిగితే ఆ రైతు కుటుంబం తల్లడిల్లిపోకుండా ఆ రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆర్బీకేను ఒక యూనిట్గా తీసుకుని ఎక్కడ ఎవరు కూడా మిగిలిపోకుండా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. పగటి పూటే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ, కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనుగోలు చేయడం కానీ, చివరికి ఆక్వా రైతులను సైతం ఆదుకోవడం కానీ, రైతులను భాగస్వాములుగా చేస్తూ ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్లు ఏర్పాటు చేయడం కానీ, ఆర్బీకే స్థాయిలోనే పనిముట్లన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండేట్టుగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ఇవ్వడం కానీ, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా అమూల్ సంస్థను తేవడం కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అయితే మన కర్మ ఏమిటి అనంటే, ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కూడా పండ్లు పండించే చెట్టు కిందనే రాళ్ళు పడతాయన్నట్టుగా మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీ అందరికీ తెలుసు. ఇటువంటి విషయాలన్నీ కూడా, ఇంత మంచి జరుగుతూ ఉన్న విషయాలన్నిటికీ కూడా ఈరోజు ఎల్లో మీడియాలో రావు. ఈరోజు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం చేస్తూ ఉన్నారో కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. వీళ్ళ చేతుల్లోనే మీడియా ఉంది, వీళ్ళు చెప్పిందే రాతలు, వీళ్ళు ఏది చూపిస్తే అదే జరుగుతూ ఉన్నట్టు భ్రమ కల్పించవచ్చు అనే గర్వం వీరిలో విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీడియా అన్నది న్యాయంగా ధర్మంగా లేదు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అమరావతి మహాపాదయాత్రను అడ్డుకునే క్రమంలో వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అమరావతి వద్దు, 3 రాజధానులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. పాదయాత్ర కాతేరు చేరుకునే నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రహదారి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ గాయాల పాలవుతున్న ప్రయాణికుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ ట్రామా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ డ్రామా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్యారడైజ్ కూడలి వద్ద హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారు ప్రయాణికులకు అవగాహన కల్పించి పూలను అందజేశారు. బైక్ ర్యాలీని బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆనంద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల విషయంలో నిర్వహిస్తున్న విధులను అభినందిస్తూ వారికి ఆసుపత్రి తరపున గొడుగులను అందజేశారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో త్వరలో స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొన్న ఒకటి వాటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేశారు. దీని లోపల కూడా అంటే ట్రాఫిక్ సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ కోసము సార్ తీసుకున్న నిర్ణయము ఇది. దీనివల్ల పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, యాక్సిడెంట్లు కాకుండా సీట్ బెల్ట్ ధరించాలి. మొన్న బాంబే లోపల కూడా చూసినాము, ఎంతో అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎంకో సీట్ బెల్ట్ లేకుండా పోవడం వల్ల ఆయన ప్రాణం తొట్టిలో పోయింది. అలాంటివి జరగకుండా అందరూ సీట్ బెల్ట్ ధరించాలి, తర్వాత హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్లో పోకుండా చూసుకొని డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సార్ లాంటి వాళ్ళు ఇంకా మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళు కూడా సార్లకి ఇట్లా కరెక్ట్ చేసి పబ్లిక్ లోపల అవేర్నెస్ కల్పించాలి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా తగ్గించారు. బట్ ఇంకా ప్రజలకు నేను చెప్పే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఆరోది అర్ధరాత్రి పూట ప్రయాణాలు, అవసరం లేని ప్రయాణాలు, తర్వాత నిద్రపోతు ప్రయాణాలు ఇట్లాంటివి చేయొద్దు. తర్వాత లారీ డ్రైవర్లకి, ట్రక్ డ్రైవర్లకు కూడా హెడ్లైట్ సరిగ్గా లేకపోయినా, బ్రేకులు సరిగ్గా పనిచేయకపోయినా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళందరూ వాళ్ళు కొని తెచ్చుకునే యాక్సిడెంట్స్. కాబట్టి మనం ప్రజలు జాగ్రత్తగా ఉంటే, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మాట విని రోడ్ ట్రాఫిక్ రెడ్ లైట్ ఉన్నా కూడా జంప్ చేస్తాం. మనం ఇట్లాంటివి చేయకుండా ఉంటే కనీసం 30 to 40% ఇది స్టాటిస్టిక్స్ వైజ్ ఉన్న ఇది 30 to 40% యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో కాబట్టి నేను ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించండి, హెల్మెట్లు ధరించండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయండి. కాబట్టి బీ సేఫ్ ఆన్ ద రోడ్స్. ఎందుకంటే రోడ్స్ ఉంటాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, రోజుకి కొన్ని లక్షల వెహికల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అట్లని చెప్పి రోజుకి రోడ్లు వైడింగ్ చేయలేము. ఉన్న రోడ్లని జాగ్రత్తగా యూజ్ చేసుకోవటం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనం చేయాల్సిన పని. సో అదే టైంలో ఆనంద్ గారిని కూడా ట్రాఫిక్ వైపు నుంచి ఏం కావాలో అడుగుతాం. జీవితాంతం కుంటుతూ జీవనోపాధి లేకుండా నాశనం అయిపోయిన కుటుంబాలు బోల్డెన్ ఉన్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇండియా ప్రపంచం మొత్తంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో టాప్ 3 స్పాట్స్లో ఉంది. అది మనం సిగ్గుపడాల్సిన విషయం, దుఃఖపడాల్సిన విషయం.
అట్లానే మన తెలుగు రాష్ట్రాలు కూడా టాప్ 5లో ఉన్నాయి యాక్సిడెంట్స్లో. సో మనం ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కనీసం 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ ప్రివెంటబుల్. అంటే మన మ్యాన్ మేడ్, మనం తాగి డ్రైవ్ చేయడం వల్ల కానీ, లేకపోతే రోడ్లు సరిగ్గా లేక డ్రైవ్ చేయడం కానీ రకరకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ హెల్మెట్ చేసుకోండి, హెల్మెట్ లేకుండా నడపద్దు. రెండోది స్కూటర్ మీద 3-4 వెళ్ళి చేయొచ్చు. మూడోది బస్సులో వెనకాల వేలాడుతూ హీరోలాగా బిహేవ్ చేయొద్దు. ఐదోది డ్రింక్ అండ్ డ్రైవ్, అన్నిటికంటే ముఖ్యం డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడానికి లేదు. కొంచెం ఆనంద్ గారు లాంటి వాళ్ళు, పోలీసులు చాలా ఎన్ఫోర్స్మెంట్ మనకి అవసరం, బట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకని వాళ్ళందరికీ ఎండాకాలంలో అట్లీస్ట్ ఏదో ఉడతా భక్తిగా గొడుగులు సప్లై చేస్తున్నాం. అట్లీస్ట్ మా సన్షైన్ హాస్పిటల్ ప్యారడైస్ పక్కన సార్ చిన్న ఉడతా భక్తి. ఓకే హైదరాబాద్, విజయవాడలోని పలు చోట్ల గల ఎంబీఎస్ జ్యువెలర్స్లో ఏకకాలంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 2021లోనే ఎంబీఎస్ జ్యువెలర్స్కి సంబంధించిన 365 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తెల్లవారుజామున 6 గంటల నుండి ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల ఎగవేతపై గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చేందుకు ముసద్దిలాల్ జ్యువెలర్స్ బోగస్ విక్రయాలు జరిపిందని ఆరోపణలు ఉన్నాయి. జ్యువెలర్స్ డైరెక్టర్ మోహన్ లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాపై సిబిఐ కేసు నమోదు చేసింది. హలో, ముసదుల్లా జ్యువెలరీ ఈడీ సోదాలు. ముసదుల్లా జ్యువెలరీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హోండా సంస్థ నూతనంగా తయారు చేసిన ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్లోని ఆర్పీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హోండా బిగ్ వింగ్ షోరూమ్ను సంస్థ జనరల్ మేనేజర్ సమీర్ రోహగ్ది ప్రారంభించారు. షోరూంతో పాటు వినియోగదారులకు సర్వీసింగ్ సెంటర్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు ప్రజలు చేరువలో ఉండేందుకు నూతనంగా తెలుగు రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఫార్చ్యూన్ గ్రూప్కి చెందిన హోండా డీలర్ నీరవ్ మోదీ మాట్లాడుతూ నూతనంగా షోరూం ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. Thank you. Yes. Thank you. Thank you.
Yes. Thank you. That we have received from our team, from HMSI and from our customers. So we have sold over 4 lakh vehicles over these years to customers, and we have serviced about 10 lakh vehicles in this period. So it's a great feeling to be here today for our 25th location of Honda and our 50th location in our group between Telangana and Kerala. So thank you so much. I would like to thank the press for your continuous support for us, for our products, for our group. So I hope that you will continue to support, and we look forward to growing. We will very soon come up again for our next launch. So keep waiting. We are there soon. Thank you so much. ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం కడపర్తి గ్రామంలోని శివాలయంలో నంది విగ్రహం వెనుక భాగం పగిలి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల కోసం దుండగులు నంది విగ్రహాన్ని పగలగొట్టి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు చేదు అనుభవం ఎదురైంది. పెద్దకర్ర గ్రహరం కాంబెల్పేటకు రావద్దంటూ ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. అట్లదద్ది వేడుకలో పాల్గొనేందుకు రాత్రి సమయంలో ఆయన గ్రామానికి వెళ్లడంతో కరోనా వంటి కష్టకాలంలో తమను కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆయన వెనుతిరిగారు. హైదరాబాద్ సంతోష్ నగర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్లో 2 రోజుల పాటు వార్షిక సహకార సదస్సును నిర్వహించనున్నారు. ఆంగ్లో అమెరికన్ క్రాప్ న్యూట్రియంట్స్ AACN ICAR క్రీడా సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు కృత్రిమ ఎరువులపై ఆధారపడటం తగ్గించడానికి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పంట ఉత్పాదకతను పెంచే క్రమంలో పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై వివరించనున్నారు. భూమి క్షీణిస్తున్న పోషక వినియోగ సామర్థ్యం, వ్యవసాయ ఉత్పాదక లాభదాయకత వంటి సవాళ్లను పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన పద్ధతులపై మాట్లాడనున్నారు. Mostly the urea, nitrogen, in most of the part, if we go particularly in North India, northwestern part, you will feel that lot of use of urea. Why to use urea in so much quantity? We have to have a balance, we have to have an integrated approach, integrated nutrient management. We need to talk precision. पोटेशियम सल्फेट के रूप में पोटेशियम उपलब्ध है, तो जो क्लोराइड का जो निगेटिव इम्पैक्ट है वो इसमें नहीं है. दूसरा, इसका एक फ़ायदा देखा जा रहा है कि भारत की मिट्टियों में किसान केवल यूरिया और DAP का ही प्रयोग करता है, बाकी पोषक तत्व नहीं डालते. लेकिन यह पोषक तत्व, यह न्यूट्रिएंट, यह जो प्रोडक्ट है, ये पोटेशियम जो कि हमारा मेजर न्यूट्रिएंट है, और कैल्शियम, मैग्नीशियम, सल्फर जो हमारा सेकेंडरी न्यूट्रिएंट होता है, ये 4 होने के नाते एक तरह से अगर इसको डालते हैं तो एक बैलेंस न्यूट्रिशन हो जाता है, जिसकी देश में खेती में बहुत ज़्यादा आवश्यकता है. और तो इसको परिणाम हालांकि चर्चा होगी, लेकिन ये पाया गया है कि इसको डालने से एक तो संतुलित पोषण होता है. Insecure food security, and therefore I'm really pleased that products like Poly4 help in a number of ways. They help increase yield. They help in terms of tackling environmental issues. They reduce the impact on the environment, and of course, more importantly, they help improve the livelihoods of farmers and the economic prosperity
of rural areas. I hope over the next 2 days this conference will illustrate the strong links between the UK and India in terms of helping increase yields for farmers, increase productivity, and increase to increase sustainable agricultural farming methods. So I'm very pleased that I've been invited here today to hear from some of the esteemed speakers who are going to be part of this conference and to demonstrate my support for UK and India collaboration in areas of agricultural production, sustainability and economic development. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఉంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఏంటంటే దాంట్లో పొటాషియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది. ఆ క్లోరైడ్ సెన్సిటివ్ క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం టొబాకో చూసుకుంటే ఆంధ్రాలో ఉంటుంది, దానికి క్లోరైడ్ ఎక్కువ వేయలేదు. అలాంటప్పుడు అలాంటి క్రాప్స్కు పంటలకు ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కంటే కూడా మంచి సోర్స్. ఇటువంటి వీళ్ళు డెలిబరేట్ చేసి ఈ 2 రోజులలో కన్క్లూషన్ తీసుకొచ్చి మనం ఏ ఏరియాలో దీన్ని ఎక్కువ ఉపయోగించవచ్చు, ఎక్కడెక్కడ మార్కెట్ చేయవచ్చు, రైతుల అనుభవాలు కూడా ముందులో రైతు వాళ్ళది కూడా తీసుకొని 2-3 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళని తీసుకొని మార్కెట్లో రిలీజ్ చేస్తుందని మెయిన్ ఉద్దేశం ఈ మన సెమినార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. It's 4 of the 6 main nutrients that farmers need to grow their crops. What we find is that particularly in India, farmers tend to use a lot of nitrogen and a reasonable amount of phosphate, and quite often these other nutrients are neglected and not used in sufficient quantities to balance their nutrition programs, and this affects yield and it affects quality. So by being more efficient and providing all the nutrients that a crop needs, including the nutrients that are available in our product Poly4, which is our brand name, farmers will improve their yields and improve their quality, and we hope with that also improve their livelihoods. I think everybody knows that food security is high on the agenda, not only in India but globally, and we need to produce enough food to feed a growing population. The estimates are that we need to double our food production by 2050, and a product like Poly4 from Anglo America will be a very good product to have for farmers to be able to use to balance their nutrition, to help improve their yields and quality. तो पा लिया, लेकिन न्यूट्रिशनल सिक्योरिटी की आवश्यकता है. ख़ास तौर से हमको माइक्रोन्यूट्रिएंट रिच फूड चाहिए, विटामिन्स मिनरल्स रिच होना चाहिए. ये एक विडंबना है कि हमारे देश में आज भी माल नरिशमेंट एक समस्या बना हुआ है और करीब 19 करोड़ की करीब जनसंख्या ऐसी है जो कि कहीं ना कहीं अंडर नरिश्ड है या माल नरिश्ड है. इसको दूर करने के लिए आवश्यकता है कि हम ऐसे उत्पादों को बढ़ावा दें जो माइक्रोन्यूट्रिएंट्स है. Poly4 में सल्फर, मैग्नीशियम, कैल्शियम, पोटेशियम ये 4 मेजर तत्व रहते हैं, और सल्फर क्योंकि पल्सिस और ऑयल सीड्स के लिए बहुत इम्पोर्टेंट है, तो सल्फर होने से इनकी उत्पादकता बढ़ेगी, क्वालिटी बढ़ेगी, और उम्मीद है कि ये प्रोडक्ट भविष्य में अच्छा करेगा और इसके उत्साहवर्धक परिणाम देखने को मिल रहे हैं. लेकिन 2 दिन के डेलिब्रेशंस के बाद में जो इसकी आउटकम आएगी, रिकमेंडेशंस आएगी, वो किसानों के लिए निश्चित रूप से उपयोगी होगी. హైదరాబాద్ సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి స్పందించారు. సరూర్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి తీసుకొని కల్వకుంట్ల కుటుంబానికి భజన చేయడం తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. డివిజన్ సమస్యలపై మంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నానని, వెంటనే ₹1 కోటి మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు.
అండ్ ఇంకొకటి ఒక ఛాలెంజ్ అడిగాను తనని, బికాజ్ మేము జనరల్గా పబ్లిక్లో తిరుగుతుంటాము, మాకున్న సర్కిల్లో అందరూ కూడా ఏమంటున్నారంటే తను మహేశ్వరంలో కాంగ్రెస్లో గెలిచారు ఇంతకుముందు, ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళారు కాబట్టి చాలా మంది తనకి అగెన్స్ట్గా ఉన్నారు. ఒకవేళ ఈసారి తను పోటీ చేస్తే తను ఓడిపోవడం ఖాయం. రావడానికి రెడీగా ఉన్నా, మీరు తక్షణమే ₹1,00,00,000 రిలీజ్ చేయండి. కాలనీలో ఇంతమంది అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాళ్ళందరి తరఫున మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేస్తానని చెప్పి మీరు మాట ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు కమ్ టు యువర్ ప్లేస్. హైదరాబాద్లో మన రంగారెడ్డి జిల్లాలో రిలీజియన్ పేరు మీద, ధర్మం పేరు మీద గొడవలు చేస్తుంది మీరు అని అన్నారు. అసలుకి గొడవలు చేసింది కేటీఆర్. ఏదో కమీడియన్ మున్నాఫర్ అంట, వాడెవడో వానితో ₹1 వచ్చింది లేదు పోయింది లేదు మన రాష్ట్రానికి. వానికి ఒక సెక్యూరిటీ పెట్టి వాడు మన ధర్మం గురించి మన దేవతల గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే కూడా మీరు కామెడీ షోని నిర్వహించారు. ఎందుకు? కల్వకుంట్ల కుటుంబం చేసే తప్పులు బయటికి తెలియకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి. లిక్కర్ మాఫియాలో, డ్రగ్స్లలో ఈడీ అన్ని రైడ్స్ అవుతుంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ చేసింది కేటీఆర్. అన్నింటిలో సున్నా. మీకు అసలు ఏమీ తెలీదు. రేపు వచ్చే విద్యార్థులకి, రేపు తరానికి మీరు ఏం ఎడ్యుకేషన్ ఇస్తారు? యు ఆర్ అ ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, యు ఆర్ అన్ ఐరన్ లెగ్ టు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మీరు రావడం వల్ల తెలంగాణలో విద్యాశాఖ కంప్లీట్గా కొలాప్స్ అయ్యింది. ఇంకొకటి, సబితమ్మ మీరు కండువా మార్చి టీఆర్ఎస్లో మీరు మంత్రి అయ్యారే కానీ మహేశ్వరంకి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. అందుకే మీరు భయపడి రాజేంద్ర నగర్లో పోటీ చేస్తానంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో 3 లబ్ధిదారులకు దళిత బంధు పథకం కింద మంజూరైన టెంట్ హౌస్, హార్డ్వేర్ షాపులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్ వేణుగోపాల్, నాయకులు శ్యామ్ ముదిరాజ్, కిట్టు, పవన్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, గజ్జల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేడం రెడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం 2వ విడతలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. ప్రయాణికుల్లో అవగాహనకే ప్రపంచ డ్రామా దినోత్సవం, సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండీ గురవారెడ్డి వెల్లడి. అమరావతి మహాపాదయాత్రను అడ్డుకునేందుకు ప్లకార్డులతో వైసీపీ నిరసన, అమరావతి వద్దు 3 రాజధానులే ముద్దు అంటూ నినాదాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఎస్ జ్యువెలర్స్లలో ఈడీ సోదాలు, బ్యాంకు రుణాల ఎగవేతపై గతంలోనే కేసు నమోదు చేసిన సిబిఐ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.